Hey guys, welcome to my fun video. So, ఈరోజు అయితే నేను ఫుట్బాల్లో బిగినర్స్ డ్రిబుల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకా బ్యాక్ ఆల్మోస్ట్ ఎవరీ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. సో లెట్ మీ గెట్ మై బాల్ అండ్ ఏమి టీవీకి లేకపోతే అది అద్దానికి తగలకుండా ఇది ఫ్లషీ కైండ్ ఆఫ్ బాల్ తెచ్చుకున్నాను. It doesn't bounce that much. Sorry, ఫస్ట్ ఇలా ఉందా ఇలా లెగ్ తో పాస్ చేయాలి. ఈ లెగ్ వరకు ఇలా పెట్టుకోవచ్చా? మీ అపోనెంట్ అక్కడ నుంచి వస్తున్నాను అప్పుడు ఇలా అని నాకే తెలియదు. వీడియోలో చూసి ఫస్ట్ ఇలానే ఈ బాల్ అదే ఈ లెగ్ కి పంపించాలి. దాని తర్వాత ఇలా అలా ఇలా అనాలి. ఫస్ట్ ఇలా వేసుకోవాలి. ఇలా కాసేపు ఈ లెగ్ తో వేస్తూ ఉన్నాక వచ్చింది. అప్పుడు ఇలా how to do a beginner dribble in football. వచ్చేసింది guys. ఇలా ఉంది కదా, ఇలా ఇలా మిడిల్లో ఉంటే ఇలా పెట్టుకోవాలి. ఇలా పాస్ చేయాలి. ఇంకా పాస్ చేసేటప్పుడు ఇలా అని ఇలా చేయాలి. ఇలా దాని తర్వాత ఆగండి ఒకసారి కరెక్ట్ గా ఫస్ట్ ఇలా కిక్ చేసి చూడండి. అదేదో పోయింది. అదే ప్రాబ్లం. ఫస్ట్ లెగ్ ఇలా అనే కొట్టాలి. ఇలా అంటే కొంచెం కూడా మిస్ అవ్వకూడదు. సో ఇలా అన్నా అది పైకి వెళ్ళిపోద్ది కదా. సో కరెక్ట్ స్పీడ్ నేర్చుకోవాలి. సో మీరు ఇలా ఉందా ఇలానే స్లోగా చేయండి. ఫస్ట్ స్లోగా వచ్చాక మరి మీరు అప్పుడు కొంచెం స్పీడ్తో చేయండి. ఇంకా స్పీడ్గా మీకు వెరీ ఫాస్ట్ అనిపిస్తే కొంచెం ఇలా దగ్గరకు అనుకోండి, ఏం కాదు. తర్వాత ఇలా స్పీడ్ కొంచెం స్పీడ్తో అయితే స్పీడ్ కాదు, కొంచెం ఇలా అని చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చేసి పిల్లలని చేస్తున్నారంటే వాళ్ళకి ఇప్పుడైతే అదే మోర్ ప్రాక్టీస్ కాదు. ఇందులో మోస్ట్ స్ట్రెస్ఫుల్ థింగ్ ఏంటంటే ఇది ఉందా ఆ థ్రెడ్ కాళ్ళ మధ్యలో పడి ఆగిపోతుంది. అదే మోస్ట్ అనాయింగ్ థింగ్. మరి ఇప్పుడైతే ఇది కొంచెం బయట పెడితే అప్పుడు
ఇలా వచ్చి ఇలా పైకి వెళ్ళింది. అలా పైకి వెళ్ళింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళింది అనుకో, ఇలా అనాలి. మీ ప్లేస్ ఇలా ఉంటుందా, మీ ప్లేస్లో ఇలా అని స్టాప్ చేసి మళ్ళీ ఇలా చేయాలి. ఇలా అంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. అలా ఓకే గైస్, అది కూడా 2-3 minutes ప్రాక్టీస్ పర్ఫెక్ట్ అయ్యాక అప్పుడు కావచ్చు. ఇప్పుడు నేను గోల్తో ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా అయిపోయింది, ఇంకా ఇలా అనుకుంటా వాకింగ్ చేయాలి. ఇంకా గాయస్, వాకింగ్ చేసేటప్పుడు ఇలానే డ్రిబుల్ ఇలానే చేయాలి వాకింగ్. అప్పుడే వాకింగ్ వచ్చింది. ఫస్ట్ అది ఎక్కువ నేర్చుకోవాలి, జస్ట్ ప్రాక్టీస్ కోసం ఇది. కానీ ఇలా చేసేటప్పుడు మీరు మాత్రం ఎక్కువ ఇదే చేయాలి, ప్రాక్టీస్. ఓకే గైస్, సో నౌ వెయిట్ అమ్మా. ఓకే గైస్, కెమెరా ప్లస్ సెన్స్. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం మంచిగా కనిపిస్తుంది. I need to do the goal thing. Only legs, guys. Only legs చూడాలి. Get to distract. అక్కడ వరకు వచ్చాను. తర్వాత ఇలా వచ్చాక ఇలా కిక్ చేయాలి. అంటే ఇంకా బిగినర్ ఇక్కడ గోల్ దగ్గర ఉండి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, అప్పుడు వచ్చింది. దాని తర్వాత మీకు ఇంకా ఇలా కూడా బాల్తో ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఫాస్ట్గా వచ్చింది. అప్పుడు ఇంకా ఇది కూడా మీరు ఫాస్ట్గా చేయడం నేర్చుకోవాలి. అప్పుడు మీరు మరి సూపర్ ఫాస్ట్గా చేయండి. సో గైస్, దాట్స్ ఇట్ ఫర్ ద ట్యుటోరియల్. సో సబ్స్క్రైబ్ చేయండి, పార్ట్ 2 చేస్తాను. సో బై గైస్, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి పార్ట్ 2 ట్యుటోరియల్ అని. ఇంకా బై గైస్. సో ఈ వీడియో అయితే నచ్చితే షేర్ చేయండి.